అందరికి నమస్కారం. టీవీఎస్ రైడర్ 125 సంబంధించి మళ్ళొక్క వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. సో దాదాపు ఒక 4 to 5 వీడియోస్ అయితే మనకి టీవీఎస్ రైడర్ 125 గురించి అయితే పెట్టడం జరిగింది. సో దీంట్లో మెయిన్గా బైక్ ఎలా ఉందనేది ఒక వీడియో పెట్టాను. తర్వాత మెయిన్ పాయింట్ వచ్చేసి బైక్ మైలేజ్ విషయంలో ఒక వీడియో పెట్టడం జరిగింది. అదేవిధంగా సో జెన్యున్ బైక్ మైలేజ్ ఎలా ఇస్తుందని చెప్పి నేను ట్రావెల్ చేసి కంప్లీట్గా బైక్ ట్యాంక్ అది పెట్రోల్ ట్యాంక్ ఏదైతుందో దాన్ని కంప్లీట్గా ఎంటీ చేసి హాఫ్ లీటర్ పెట్రోల్ పోసి ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. దీన్ని మీరు చూడాలంటే మన వీడియోస్లో కూడా దీనికి సంబంధించిన వీడియో అయితే ఉంది. మెయిన్గా మొన్న రీసెంట్గా ఈ బైక్ గురించి పెట్టినటువంటి వీడియో ఏంటిదంటే ఈ బైక్ మైలేజ్ అసలు రావట్లేదు, అనవసరంగా తీసుకున్నా అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. దాన్ని చూసి చాలామంది కరెక్టే అని కొంతమంది అన్నారు, కొంతమంది ఏమో ఎక్కడైనా అంత మైలేజ్ వస్తుందా అంటే, నేను ప్రీవియస్ ఒక వీడియోలో ఏం చెప్పానంటే నేను బైక్ నడిపి కంప్లీట్గా బైక్ ట్యాంక్ ఎంటీ చేసి ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ పోసి మైలేజ్ ఎంత వస్తుంది అనేది చెక్ చేయడం జరిగింది. దాదాపు 72 కిలోమీటర్ ఫర్ లీటర్కి 72 కిలోమీటర్ మనకి మైలేజ్ అయితే రావడం జరిగింది. బట్ యాజ్ కంపెనీ మనకి ఇచ్చింది ఎంత అంటే 56-57 వరకే మైలేజ్ అనేది మనకి కంపెనీ అయితే ఇవ్వడం జరిగింది. బట్ 72 అయితే రావడం జరిగింది. నేనే కాదు, చాలామంది యూట్యూబర్స్ కూడా 70 వరకు మైలేజ్ వస్తుంది అయితే చెప్పడం జరిగింది. నేను ఎంతగానో వస్తుందా లేదా అని చెప్పి నేను బైక్ ట్రావెల్ చేసి 72 అని చెప్పి ఒక వీడియో అయితే చెప్పడం జరిగింది. అంటే ఇంత వస్తుంది నాకు, అంటే బైక్ ఇంత, నేను బైక్ని ఏదో ప్రమోట్ చేయడం కాదు. సో నాకేదో బైక్ కంపెనీ వాళ్ళే నాకేం పైసలు ఇవ్వలేదు. జస్ట్ నా పర్సనల్ నాకున్న బైకు నాకెంత వస్తుంది అనేది ఒక వీడియో అట్లా పెట్టినా అన్నట్టు. సో 72 వచ్చిందని చెప్పడం జరిగింది. రీసెంట్గా తర్వాత ఆఫ్టర్ 5th సర్వీసింగ్ కంప్లీట్గా మైలేజ్ అయితే డ్రాప్ అయింది. మైలేజ్ అయితే అస్సలు రావట్లేదు, అనవసరంగా బైక్ తీసుకున్నా. అంటే నేను గతంలో ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్ చూసే మైలేజ్ బాగా వస్తుందని చెప్పి ఆ ఆలోచనతోటే నేను ఈ బైక్ అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత మైలేజ్ తగ్గిపోవడంతో మైలేజ్ రావట్లేదు, అనవసరంగా బైక్ తీసుకున్నా. జస్ట్ 52, 53, 54, 55 మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఇప్పుడైతే నేను ఒక ఈ తర్వాత అంటే నేను ఒక 200, 300, 200 అట్లా పెట్రోల్ కొట్టించి ఇట్లా అంటే నేను మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి డైలీ అలా 200 అట్లా పెట్రోల్ కొట్టించి అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ పెట్రోల్ కొట్టించి అట్లా వెళ్ళేవాడిని అన్నట్టు. అయితే తర్వాత ఆఫ్టర్ 5th సర్వీసింగ్ మైలేజ్ రావట్లేదు, సరే ఒకసారి ఫుల్ ట్యాంక్ కొట్టిద్దామని చెప్పి ఉద్దేశంతో బైక్ ట్యాంక్ కంప్లీట్గా మనకి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించడం జరిగింది. సో ఆఫ్టర్ ఫుల్ ట్యాంక్ కొట్టించిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటిదంటే మైలేజ్ ఇప్పుడు నాకు 63, 64, 65 యావరేజ్గా 60 చేంజ్ అయితే రావడం జరుగుతుంది. సో అంటే మైలేజ్ ఫుల్ ఉన్నప్పుడు, అంటే ట్యాంక్ ఫుల్ ఉన్నప్పుడు నాకు 67 వచ్చింది. తగ్గే కొద్దీ మైలేజ్ కూడా నాకు యావరేజ్ మైలేజ్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు మొన్న కొట్టించినప్పుడు అయితే 67 అయితే మైలేజ్ వచ్చింది. నిన్న అయితే 65 వచ్చింది. ఈరోజు నాకు 62, యావరేజ్గా నాకు 62 అయితే చూపిస్తుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు యావరేజ్గా ఎంత మైలేజ్ వస్తుంది అనేది మీకు చూద్దాం రండి. యావరేజ్ మైలేజ్ వచ్చేసి 62 కిలోమీటర్ ఫర్ లీటర్ అయితే ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో నేను 167.9 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయడం జరిగింది ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత. ఇంకా నాకు 342 రేంజ్ అయితే చూపిస్తుంది, అంటే ఇంకా అంత దూరం పోతుంది అన్నట్టు. సో 62 కిలోమీటర్ ఫర్ లీటర్ అయితే మైలేజ్ అయితే రావడం జరిగింది. స్టార్టింగ్ అంటే కొట్టించిన వెంటనే అదే రోజు అయితే నాకు 200 చేంజ్, అంటే అదే రోజు నేను ఒక 100 చేంజ్ అయితే తిరిగినా. ఈరోజు ఒక 60 చేంజ్ తిరిగినా. సో అదే రోజు కొద్దిగా నాకు 65, 67, 68 వరకు అయితే చూపించడం జరిగింది. మెయిన్గా మీకు ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే ఈ బైక్ గురించి, అంటే నేను దీనికి ఏదో ప్రమోషన్ చేయట్లేదు. సో క్యాజువల్గా జనరల్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఏంటిదంటే మీకు మైలేజ్ ఎక్కువ రావాలంటే ట్యాంక్ని అయితే ఎప్పుడు ఫుల్గా ఉంచండి. సో ఇది నేను ఈ బైక్లో నేను అబ్జర్వ్ చేసింది. ట్యాంక్ని ఫుల్గా ఉంచితే మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. సో అది ఎట్లా సాధ్యమో ఏదో నాకు తెలియదు. నేను పెద్ద దీనికి టెక్నీషియన్ కాదు, నేను పెద్ద అంటే ఈ బండి గురించి తెలిసినటువంటి క్యాండిడేట్ అయితే కాదు. జస్ట్ నేను అబ్జర్వ్ చేసింది. సో నా బైక్లో నేను అబ్జర్వ్ చేసింది కాబట్టి మీకు ఒక సలహా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మీకు చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. బైక్ ట్యాంక్ ఫుల్గా ఉంచుకోండి, మైలేజ్ ఎక్కువ వస్తుంది నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా భయ్యా, బైక్ ఫుల్ ట్యాంక్ చేస్తే ఫైర్ అవ్వచ్చు అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో అది కూడా అవ్వచ్చు, ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ మనకి ఈ ఎండకి
బైక్లో చాలా ఫైర్ అయినాయి. సో ఫుల్ ట్యాంక్ చేయొద్దని చెప్పి మనకి నిపుణులు అయితే టెక్నీషియన్స్ కూడా చెప్తారు, సమ్మర్కి బైక్ ఫుల్ ట్యాంక్ చేయించొద్దని చెప్పి. సో ఒకవేళ ఫుల్ ట్యాంక్ చేయిస్తే మీరు కూల్ ప్లేస్లో అట్లా పెట్టుకోండి, అంటే పార్కింగ్ అప్పుడు కూల్ ప్లేస్లో అట్లా పెట్టుకోండి. లేకపోతే సమ్మర్ అయిపోయాకైనా ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. నేనైతే ఫుల్ ట్యాంక్ చేయించుకొనే ఉంటున్నా, ఎందుకంటే నాది సో నేను కూల్ ప్లేస్లో అంటే ఆఫ్టర్ నేను డ్యూటీ అయిపోయాక దీన్ని నిమ్మలంగా ఒక నీడల్లో పెట్టేస్తా. నేనేం ప్రాబ్లం కాదనుకుంటున్నా. సో ఎందుకంటే నాకు మైలేజ్ రావాలనే ఉద్దేశంతో నేనైతే ఫుల్ ట్యాంక్ చేసిన. మీకు కూడా ఒకవేళ మీరు టెస్ట్ చేయండి, సో మీకు ఏమైనా చేంజెస్ వస్తున్నాయా మైలేజ్లో అని చెప్పి అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే, మైలేజ్లో మార్పు వచ్చింది, యావరేజ్ మైలేజ్ పెరిగింది అని చెప్పి చెప్పండి. నేను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతా. అదేవిధంగా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ ఫ్రెండ్స్. జై హింద్.